అన్నమయ్య జిల్లాకు రాజంపేట కేంద్రంగా చేయాలని రాజంపేటలో రైల్వే కోడూరు రాజంపేట జేఏసీ సభ్యులు చేపట్టిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు। ఈ ర్యాలీ పాత బస్టాండ్ కూడలి నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి, మాకు న్యాయం జరగాలి, అన్ని వస్తువులు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ నినాదాలతో ర్యాలీ అద్యాంతం మారుమోగిపోయింది। రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీ హెచ్ భావన గారికి రాజంపేట రైల్వే కోడూరు జేఏసీ నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వినతి పత్రం అందజేశారు। అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మాట్లాడుతూ అన్ని వసతులతో కూడిన రాజంపేట జిల్లా కేంద్రంగా ఉండడం సమంజసం అని, బ్రిటిష్ కాలం నాటి భవనాలు మరియు రోడ్డు రైలు మార్గాలు ఇలా అన్ని వసతులు కూడిన రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేస్తూ మంగళవారం నేను నాతో పాటు గౌరవ్ కూడా చైర్మన్ టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కా రూపానందరెడ్డి గారితో కలిసి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అన్నమయ్య జిల్లాలో రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు। అందరికీ నమస్కారం। ఈరోజు ఏదైతే రాజంపేట కాన్స్టిట్యున్సీలో రాజంపేట పార్లమెంట్ అయిన డిస్ట్రిక్ట్ని తీసుకుపోయి రాష్ట్ర గవర్నమెంట్ అరాచక పరిపాలన, అదేవిధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది, కానీ అన్నమయ్య పేరైతే రాయచోటి నుంచి డిస్ట్రిక్ట్ చేయడం చాలా దారుణం। కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేశారు। కావున మేము సబ్ కలెక్టర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్, బద్వేల్ని కలిపి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయండి, ఇది రాజంపేట కోడూరు యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము। కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు, కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పి నమ్మకంతో మాకైతే గట్టిగా ఉంది। ఇదే విధంగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేయాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రాజంపేట కోడూరు ప్రజలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయాలని నినాదాలు ఇక్కడ చేయడం జరిగింది। కావున కంపల్సరీగా ఈ రాజంపేట డిస్ట్రిక్ట్ ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ అంటే, రాజంపేట ట్రైన్ సౌకర్యం ఉంది, అదేవిధంగా 1 గంట పోతే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది, 45 మినిట్స్ వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది। కావున అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నందున కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ అనేది డిస్ట్రిక్ట్ చేయాలని
రాజంపేట కోడూరు యొక్క ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా మన గౌరవనీయులు ఎవరైతే సీఎం గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా తెలియజేస్తాము. కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకునే బాధ్యత మన రాజంపేట కోడూరు ప్రజలది. కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ని డిస్ట్రిక్ట్ చేసేంత వరకు ఈ మన యొక్క కృషి ఈరోజు ఏ విధంగా చేశారో రాజంపేట డిస్ట్రిక్ట్ చేసేంత వరకు కూడా ప్రజలందరూ మనకు సపోర్ట్ చేసి కంపల్సరీగా రాజంపేట ఏదైతే అన్నమయ్య విగ్రహం 108 ఫీట్ ఇక్కడ ఉందో 32,000 సంకీర్తనలు అదేవిధంగా 12 శతకాలు ఆయన రచించారో దానికి అనుగుణంగా రాజంపేటలో అన్ని సౌకర్యాలు ఉన్నందున కంపల్సరీ డిప్యూటీ సీఎం గారు కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేస్తారని భావిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ సహకరించి డిస్ట్రిక్ట్ చేస్తారు. మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి కంపల్సరీగా పార్టీకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు ఆయన నమ్మకం ఉంది. కంపల్సరీగా ఆయన రాజంపేట డిస్ట్రిక్ట్ చేసే ఒక ప్రక్షాళన ఏదైతే ఉందో ఆయన చేస్తున్నారు. కంపల్సరీగా మనకి మీ అందరికి సపోర్టు ఉంటుందని నేను ఈరోజు ఈ రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు తెలియజేస్తాను. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో రాజంపేట డిస్ట్రిక్ట్ కావాలని చెప్పి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రదేశాన్ని జిల్లా కేంద్రంగా తీసుకురావాలని ఈరోజు జేఏసీ తరఫున ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా అన్నమయ్య నామకరణం చేసి అన్నమయ్య దండయాడిన ఈ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. అట్లాగే అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి మేము ఇదే విషయాన్ని విన్నవించి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకొచ్చేంత వరకు పోరాటంలో ముందుంటాం. ఎందుకంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా భావితరాల వారికి కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మన జేఏసీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ధైర్యంగా ముందుకొచ్చి మొట్టమొదటి అడుగేసిన మా ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.